హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే కాకరకాయలతో వడియాలు సింపుల్ అండ్ ఈజీగా అండ్ చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్లేట్లోకి వడియాలు తయారు చేసుకోవడానికి కొన్ని కాకరకాయలు తీసుకోవాలి. ముందుగా పచ్చి కాకరకాయల్ని నీట్గా కడుక్కొని తర్వాత 2 ముక్కలు కట్ చేసి ఇప్పుడు చాక్తో చూపిస్తున్న విధంగా అయితే స్లైసెస్ కింద ఈ కాకరకాయల్ని కట్ చేసుకోవాలి. వీటిల్ని పచ్చిగా ఎలాగున్నాయో అలాగే కట్ చేసేయాలి. దీనిపైన తొక్కనైతే అస్సలు చెక్కకూడదు. ఇలాగ మనం స్లైసెస్ కింద కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో ఉన్న గింజను తీసేసి సెపరేట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాల్ట్ అండ్ ఈ పసుపు ఈ కాకరకాయ ముక్కలకి బాగా కలిసేలాగా అటు ఇటు మనం ఈ దాకనైతే కలుపు. తర్వాత వీటన్నిటిని ఎండలో టేబుల్ మీద కానీ లేకపోతే గచ్చు మీద కానీ పైన ఫస్ట్ కవర్ వేసి లేకపోతే ఏదైనా క్లాత్ వేసి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలైతే ఈ కవర్ అంతా వరుసగా లైన్గా మనం ఇందులోకి అయితే పేర్ చేసుకోవడమే. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల మనకి చాలా ఆర్గానిక్గా ఉంటుంది అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. దీంతోపాటు దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని మనం 2 రోజులైతే ఎండలో బాగా ఎండనివ్వాలి. మనకి అప్పుడే కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి వడియాల కింద వేసుకోవడానికి. ఒక 2 రోజులు బాగా ఎండనిచ్చిన తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తాయన్నమాట మనకి కాకరకాయలు. చాలా డ్రై అయిపోవాలి ఈ విధంగాని. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక ఇలా ఎండబెట్టుకున్న ఈ కాకరకాయ వడియాలు వేసుకుని మనం ఇవి బాగా పొంగేలాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అయితే వేగనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సాంబార్లోకి కానీ లేకపోతే చారులోకి కానీ అన్నంలో కలుపుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అది కూడా డిస్క్రిప్షన్లో అయితే మీకు మెన్షన్ చేస్తాను. సో ఇది చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. అండ్ మనం స్నాక్స్గా కూడా తినొచ్చు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, ఇంకా చూడకపోతే కూడా చూసేయండి.